హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళకముందు అందరూ బాగున్నారు కదా? దేవుడి కరోనా సమయంలో నుండి ప్రభు మనందరినీ కాపాడుతున్నందుకు ఒకసారి మనందరం దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దేవుని యొక్క వాక్యంలో మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకొని, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, మీకు వందనాలు, ఘననామాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాం నాయన. దేవా, ఈ దినం నేను ఆరాధించే దినం, ఘనపరిచే దినం, మహిమపరిచే దినం కాబట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. స్తోత్రాలు తీసుకొచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. అలాగే అయ్యా స్తోత్రాలు యూట్యూబ్లో కూడా చూస్తున్న వారందరినీ కూడా మీరు దర్శించండి. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా మీరు దర్శించండి. సంఘం మీది కాబట్టి మీదే మాట్లాడి మహిమ పొందుకోమని, వచ్చిన బిడ్డల ప్రతి హృదయాన్ని దర్శించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోకి ఈ దినం లేఖన భాగాల్లో చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో నుండి ఒక మాట మీకు చెప్తాను. దేవుడు ఎన్నుకున్న కుటుంబం, దేవుని చేత ఎన్నుకోబడిన కుటుంబం అని లేఖనాలు, మీకు కొన్ని లేఖనాలు, ఎన్ని కుటుంబాలు దేవుడు బైబిల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. దేవుని చేత ఎన్నుకోబడిన వారు, లోకంలో గనులు కాదు, దేవుని చేత ఎన్నుకున్నవారు గొప్పవారు కాదు. దేవుడు లోకంలో గనులను ఎన్నుకున్నాడు, తక్కువ మంది గనులను ఎన్నుకున్నాడు. చదువుకున్నవారు కావచ్చు, టాలెంట్ ఉన్నవారు కావచ్చు, వాళ్ళు తక్కువే. కానీ ఎన్నికలైన వారినే దేవుడు ఎక్కువగా ఎన్నుకున్నాడు. బైబిల్లో మనం చూస్తే తృణీకరింపబడిన వారిని బైబిల్లో చూస్తే అందరి చేత, తన ఇంటి వారి చేతనే తృణీకరించబడి హేళన చేయబడ్డవారు, ఆ కుటుంబంలో వచ్చే దేవుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. నేను చూపిస్తున్నా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వాక్యం మనం చూద్దాం. చూడండి, అతడు చిత్తమున ఏలినవాడా, నా కుటుంబము, ఆ మాట తీసుకోవాలి అందరూ, నా కుటుంబము మనుష్య గోత్రములలో, మైక్ తీసుకోలేదు సార్, మైక్ అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను. నా కుటుంబము మనుష్య గోత్రములలో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని చెప్పాను. ఇక్కడ ఈ 15వ వాక్యంలో మనం చూస్తే, అతడు ఒకరోజు దేశమంతా కూడా, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా, మనం లేఖనాలు చూస్తే 6వ అధ్యాయంలో కుటుంబం ఇశ్రాయేలు మిథ్యానుల చేత మొత్తం నష్టపోయిన రోజులు, అది కరువున్న రోజులు, శత్రువు అంతా కూడా వారి పంటలు, వారి పొలాలు అంతా కూడా పాడు చేసిన రోజులు. ఈ గిద్యోను ఎవరంటే ఒక సేవకుడు కాదు, ఒక ప్రవక్త కాదు, కానీ ఇతను ఎవరంటే వ్యవసాయదారుడు, వ్యవసాయం పని చేస్తారు కదా, అతను ఉంటుంది. ఆ లేఖనాల్లో కూడా మనం మీరు చూస్తే 11వ వచనంలో మనం చూడవచ్చు. అతను చూడండి, 11వ వచనంలో అతను వ్యవసాయం చేసే వ్యక్తి. ఇతను బాగా చదువుకున్న వ్యక్తి కాదు, ఇతను లేదా ప్రవక్త కూడా కాదు. ఒక ఎన్నిక లేని ఒక కుటుంబంలో నుండి ఇతను వ్యవసాయం చేసుకుంటున్న ఆ వ్యక్తి యొద్దకు దేవుడే స్వయంగా వచ్చి మాట్లాడతాడు. చూడండి, 11వ వచనంలో అభియజ్రీయుడైన యోషునకు కలిగిన ఉప్రాలైన మస్తిక వృక్షం క్రింద కూర్చుండెను. యోషు కుమారుడైన గిద్యోను మరుగైనట్లు వానుకు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా. అంటే మన దేశంలో చూస్తే వ్యవసాయం ఏంటిదంటే వరి, కానీ ఇశ్రాయేలు దేశంలో ఏంటిదంటే వారికి గోధుమలు. వాళ్ళు ఎక్కువ ఏం తినేవాళ్ళు చెప్పండి? మనకి వ్యవసాయం ఎలాగైతే ఈ పంట మనం వరి అయితే మనకి ఎలా ఉందో, ఇశ్రాయేలు జనాంగంలో చూస్తే వారికి ఏంటి చెప్పండి? గోధుమలు. అంటే ఇతను మంచి చదువుకున్నవాడా, టాలెంట్ ఉన్నవాడా, జ్ఞానం ఉన్నవాడు అంటే అతను ఒక వ్యవసాయదారుడు, అతను ఒక వ్యవసాయం చేస్తున్నవాడు. అన్ని పంటలు నష్టపోయాయి, ఇతను ఒక్క పంట మాత్రమే కాపాడబడుతూ ఉన్నట్టుగా లేఖనాలు చూస్తాం. ఇతను ఎక్కడ ఉన్నాడు అంటే పొలంలో ఉన్నాడు. అతని ఎదుకు దేవుని దూత వచ్చి మాట్లాడుతా ఉంది. దేవుని దూత అంటే పాత నిబంధనలో దేవుని యెహోవా దూత అనే మాట చెప్పబడిన చాలా లేఖనాల్లో మనం చూస్తే
ఆ వాక్యం మనం గమనిస్తే యేసు ప్రభువారే యెహోవా దూతగా ప్రత్యక్షమవుతాడు. ఎలాగంటే ఒక మనిషిగానే అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాటలు. అతను అంటాడు, ప్రభువా నువ్వు మాకు తోడుగా ఉంటే ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి, నువ్వు మాకు తోడుగా ఉంటే ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, నువ్వు తోడుగా ఉంటే మాకు ఎంత నష్టాలు ఎందుకు వచ్చాయి, ఈ పొలాలు ఎంతో పంట ఎందుకు నష్టమైపోయింది. ఆ మాట మీరు చూస్తారా? 13వ వచనం చూడండి. యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇక్కడ చూస్తే దేవుడు అంటాడు గిద్యోనుతో, నీకు యెహోవా తోడై ఉన్నాడని మాట్లాడితే దేవుడు మాకు తోడు. గిద్యోను అనే మాటకు పడద్రోయివాడు అని అర్థం. గిద్యోను అనే మాటకి ఏంటి చెప్పండి? ఏం పడద్రోసాడో చెప్తాను. దానిలో కూడా లేఖనాలు ఈ అధ్యాయంలో మనం చూస్తే ఏమేం పడద్రోసాడు, మనం ఏం పడద్రోయాలా అని లేఖనాలు ఉన్నాయి. ఇక్కడ గిద్యోను చూస్తే దేవుని దూత మాట్లాడుతున్నాడు, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకు ఎలాగ సంభవించింది, ఈ పొలాలు ఎందుకు ఇంత నష్టమై, ఇంత మాకు కరువు ఎందుకు వచ్చింది, ఇంత మాకు దుఃఖం ఎందుకు కలిగింది, ఇశ్రాయేలు శత్రు చేతిలో మిద్యాను చేతిలో ఇంతగా నష్టపోవడానికి గల కారణం ఏంటి అని దేవునితోడే ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఇతను మనం చూస్తే ఇతను ఎవరి చేత ఎన్నుకోబడిన వ్యక్తి చెప్పండి? ఎవరు ఎన్నుకున్నారు? అతని ఇంటి వారు ఎన్నుకోలేదు, తన తోబుట్టులు ఎన్నుకోలేదు. ఎవరు ఎన్నుకున్నారు? సృష్టికర్త అయిన దేవుడు యెహోవా ప్రభు. అక్కడ చూడండి, అతను ఎన్నుకున్న ఆ యొక్క కుటుంబం ఏంటిది? కనిష్ట కుటుంబము, అందరి చేత తృణీకరించబడిన కుటుంబం. ఆ కుటుంబంలో నుండి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు చెప్పండి? గిద్యోను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నప్పుడు అతని, అయ్యా మా పితరులతో నువ్వు ఇన్ని అద్భుతాలు చేశావు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేశావు, ఇన్ని మహత్కార్యాలు చేశావు, ఇప్పుడు ఏమైనాయి? ఇంత శ్రమ రావడానికి గల కారణం, ఇంత కష్టాలు రావడానికి గల కారణం, మాకు హీన దశ రావడానికి గల కారణం ఏంటి ప్రభువా అని దేవునితోటి ఎవరు మాట్లాడతారు చెప్పండి? దేవునితో ఎవరితో మాట్లాడతాడు? దేవదూతతో మాట్లాడతాడు. అయితే ప్రభు అంటాడు, నీ కుటుంబం ఎన్నికలేని కుటుంబం కావచ్చు, కానీ నేను నిన్ను ఏం చెప్పండి ఎన్నుకున్నాను. ఎవరు ఎన్నుకున్నాడు చెప్పండి? గిద్యోనును దేవుడే స్వయంగా ఎన్నుకున్నాడు. దేవుడి చేత ఎన్నిక చేయబడిన కుటుంబం. ఈ రోజు నిన్ను నన్ను కూడా ఎవరు ఎన్నుకున్నారు చెప్పండి? లోకంలో గనులు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, అలాగే లోకంలో అనేక కుల మత భేదాలు ఉన్నవారు ఉన్నారు, ఎంతో టాలెంట్ పర్సెంట్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. లోకంలో కూడా వాళ్ళందరినీ దేవుడు ఎన్నుకోలేదు, కానీ నేను అల్పులమైన మనల్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఎన్నుకున్నాడు. ఎంతో గొప్ప తెలివి టాలెంట్స్ ఉన్నవారు లోకంలో ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కూడా ఎన్నుకోలేదు. కానీ దేవుడి కుటుంబంలో నిన్ను మాత్రమే ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎన్నుకున్న ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా నా కుటుంబం ఏంటంటే చెప్పండి? ఎన్నిక లేనిది. అయ్యా నా కుటుంబం కనిష్టమైనది, నా ఇంట్లో అసలు నా మాటకే విలువ ఉండదు, అలాంటి నన్ను ఎందుకు ఎన్నుకున్నావు అని దేవుడితోడే ఇతను మాట్లాడతాడు. ఇతను ఎవరి వంశం నుంచి వచ్చిన వాడంటే చెప్పండి? మనష్షే. మనష్షే అనే మాటకు ఒకసారి మనం చూద్దాం. చూడండి, మనష్షే అనే మాటకు ఆది కాండంలో మనం చూస్తే ఈ గోత్రం మనకు కనబడుతుంది. ఈ 12 గోత్రాల్లో యోసేపు గోత్రంలో నుండి ఈ మనష్షే అనే వ్యక్తి వస్తాడు. చూడండి, ఆది కాండం 41వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు యోసేపు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారి అందరినీ నేను మరచిపోనట్లు మనష్షే అనే పేరు. మనష్షే అనగా మరచిపోవుట. ఏంటి చెప్పండి? ఏం మర్చిపోవాలా? దేవుడు చేసిన మేలు మర్చిపోవడం కాదు, దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోవడం కాదు, దేవుడు చేసిన అద్భుతాలు గత జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఆపదల నుంచి తప్పించాడు, ఎన్నోసార్లు కన్నీళ్ళ నుంచి తప్పించాడు. ఇప్పుడు శ్రమ కలిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మరి కొందరు దేవుడు చేసిన మర్చిపోతారు. ఎవరైతే బాధ పెడతారో అవి మాత్రమే గుర్తుకుంటాయి. ఎవరైతే కృంగదీస్తారో, ఎవరైతే నీకు శ్రమలు కలగజేస్తారో అయ్యే నీకు గుర్తుంటాయి. కానీ ఏది మర్చిపోవాలా? ఇక్కడ చూడండి, ఈ కుటుంబంలో మనం చూస్తే ఎన్ని గోత్రాలు చెప్పండి? ఇవి 12 గోత్రాలు. ఎవరి గోత్రాలు? యాకోబు గోత్రానికి ఎన్ని గోత్రాలు చెప్పండి? 12 అన్నదమ్ములు. ఆ గోత్రం నుంచి ఒక కుటుంబాన్ని ఎవరు ఎన్నుకున్నారు చెప్పండి? యోసేపు. యోసేపు ఎలాంటి వాడు? తన ఇంటి వారు అందరి చేత తృణీకరించబడిన వాడు, ఇంట్లో అందరి చేత ద్వేషించబడిన వాడు, ఇంట్లో నుంచే తరిమి వేయబడిన వాడు, గోతులు వేయబడిన వాడు, అనేక శ్రమలు అప్పచెప్పబడిన వాడు, అన్నల చేత అమ్మబడిన వాడు కూడా ఇతను ఎవరు చెప్పండి?
యోసేపు ఎంత శ్రమ అనుభవించాడంటే ఇంటి వారి ద్వారా ఎంతో దుఃఖం అనుభవించాడంటే సొంత అన్నదమ్ముల ద్వారానే దుఃఖం, వేదన, కన్నీళ్లు, ఏడుపు, అపాయకరమైన పరిస్థితులు. ఎవరు బయట వాళ్ళతో ఇతనికి కీడు చేయలే, బయట వాళ్ళు ఇతనికి నష్టం చేయలే, బయట వాళ్ళు ఇతనికి ఆపదలు కలగజేయలే, బయట వాళ్ళు ఇతను గోతిలో పడేయలే, బయట వాళ్ళు ఇతన్ని అమ్మివేయలేదు. ఎవరు అమ్మేస్తారు ఇతన్ని? ఎవరు చెప్పండి? ఇంటి వారి ఇతన్ని అమ్మివేసినట్టుగా మనం చూస్తాం. ఇంటి వారే కీడు కలిగింది, ఇంటి వారి ద్వారానే నష్టం కలిగింది, ఇంటి వారి ద్వారానే కన్నీళ్ళు వచ్చాయి, ఇంటి వారి ద్వారానే దుఃఖం కలిగింది. ఏ దుఃఖం అయితే ఇంటి ద్వారా కలిగిందో ఆ దుఃఖాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. అర్థమైన మాట? ఏ ఇంటి వారి ద్వారా అయితే అతనికి కన్నీళ్ళు వచ్చాయో, ఏ ఇంటి వారి ద్వారా అయితే అమ్మబడ్డాడో, ఏ ఇంటి ద్వారా తృణీకరింపబడ్డాడో, ఏ ఇంటి వారి ద్వారా అసలుకి అందరి చేత దూరం అయిపోయాడో, అందరికీ వెలివేయబడ్డాడో ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, యోసేపును. ఇంటి వారు 12 గోత్రాలు దేవుడు ఎన్నుకోలేదు. 12 గోత్రాల్లో ఆ గోత్రాలు ఎవరిని పక్కన పెట్టాడు? ఎన్నిక లేని యోసేపును, తృణీకరింపబడిన యోసేపును, అమ్మివేయబడిన యోసేపును, గోతులో పడివేయబడిన యోసేపును, అలాగే అందరి చేత దూరంగా ఉన్న యోసేపును దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఎన్నుకొని ఆ దేశంలో దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఆ దర్శనం ఒకటి చూపాడు. ఏం చెప్పండి? ఆ అన్నల మీద అతను అధికారిగా ఉంటాడని చూపించాడు, కానీ దేశాన్ని ఏలేవాడుగా చూపించలేదు దేవుడు. కానీ దేవుడి చేత మన అందరి చేత ఎవరైతే తృణీకరించబడతారో, నీ ఇంటి వారి ద్వారా, నీ బంధువుల ద్వారా, నీ అన్నదమ్ముల ద్వారా, నీ తోబుట్టుల ద్వారా ఎవరైతే నువ్వు ద్వేషించబడతావో దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకోవడం తెలుసా? వారందరూ నేను తృణీకరించవచ్చు, కానీ నా దేవుడి చేతిలో నువ్వు ఎన్నిక చేయబడిన వ్యక్తివి. నేను ఎన్నుకున్నాడు ప్రభు, నేను ఏర్పరచుకున్నాడు ప్రభు, నేను కొన్నాడు యేసయ్యా. హల్లెలూయా. యోసేపును మనం చూస్తే తన ఇంటి వారి ద్వారానే అన్ని శ్రమలు వచ్చాయి, అన్ని బాధలు వచ్చాయి, అన్ని కష్టాలు వచ్చాయి. అయినా ఆ ఇంటి వారు పెట్టే బాధలు ఇప్పుడు ఏమాలంటున్నాడు చెప్పండి? ఆ ఇంటి వారి ద్వారా నష్టాలు కలిగాయి, ఆ ఇంటి వారి ద్వారా అన్ని శ్రమలు వచ్చినా ఆ ఇంటి వారు పెట్టే బాధలను ఏం చేయాలో చెప్పండి? జ్ఞాపకం చేసుకోవాలా? ఏం చేయాలా? దేవుడు చేసిన మేలు తొందరగా మర్చిపోతాం, కానీ దేవుడు చేసిన ఉపకారాలు తొందరగా మర్చిపోతాం. కానీ యోసేపు చూడండి, ఏ ఇంటి వారి ద్వారా అయితే నష్టము, ఇబ్బందులు కలిగాయో ఆ ఇంటి వారు పెట్టిన బాధలన్నీ కూడా ఏమైపోయాడు చెప్పండి? మర్చిపోయాడు. నీ కుటుంబంలో ఎవరైతే నిన్ను బాధపరిచారో, నీ ఇంటిలో ఎవరైతే నిన్ను అవమానపరిచారో, నీ ఇంటిలో నేను ఎవరైతే తృణీకరించారో అవి నేను పెట్టిన బాధలన్నీ కూడా నువ్వు మరుస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. వారు కీడు చేయొచ్చు, నష్టం కలగజేయచ్చు. ఈ కుటుంబాన్ని ఎవరు ఎన్నుకున్నారు? ఈ కుటుంబాన్ని యోసేపును 12 గోత్రాలు, ఒక తండ్రికి 12 మంది పిల్లలు పుట్టారు. ఆ 12 మందిలో 11 మందిని పక్కన పెట్టాడు దేవుడు. యోసేపునే దేవుడు ఎన్నుకున్నాడు, హెచ్చించాడు అందరి ముందు కూడా. వాళ్ళందరికంటే కూడా యోసేపునే దేవుడు ఒక ఘనమైన స్థానంలో పెట్టాడు దేవుడు. అర్థమవుతుందా? ఇతను ఎవరు ఏమంటున్నాడు? మనిషి అనగా ఏంటి చెప్పండి? మరచుట. ఏం మర్చిపోవాలా? ఎవరి ద్వారా నీకైతే అన్ని నష్టాలు కలిగాయో అన్ని నువ్వు మర్చిపోతేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు లేఖనాల్లో ఎన్నిక లేని కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏర్పరచుకున్నాడు. మనిషి గోత్రం చూడండి, యోసేపు గోత్రం కూడా, గోత్రాలన్నీ చిన్న గోత్రం, కానీ ఈ యోసేపు గోత్రాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? అన్నలందరికంటే కూడా దేవుడు హెచ్చించాడు. ఒక దినాన దేవుడు నిన్ను హెచ్చించును గాక. హల్లెలూయా. దేవుడే ఎవరి చేత చేయబడ్డావు నువ్వు? మనుషుల చేత ఎన్నుకోలేదు. మనుషులు ఆ ఎలక్షన్ ఓట్లేసి ఎన్నుకుంటారు, అవునా కదా? మనుషులు ఏం చేస్తారు చెప్పండి? ఓట్లేసి ఎన్నుకుంటారు. అలాగే ఉద్యోగంలో మంచి స్టడీని బట్టి, వాళ్ళకున్న టాలెంట్ బట్టి ఎన్నుకుంటారు. మరి నీలో నాలో ఏ గొప్పతనం ఉంది? నీలో నాలో ఏ అర్హత ఉంది? నీలో నాలో ఏ మంచితనం ఉందని దేవుడు ఎన్నుకున్నాడు అంతే. హల్లెలూయా. దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించడమే కాదు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తే ఇంత దుఃఖం ఎందుకు కలిగింది? దేవుడు నన్ను ప్రేమిస్తే ఇంత కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి? దేవుడు నన్ను ప్రేమిస్తే ఇంత బాధ ఎందుకు కలుగుతుంది? దేవుడు నన్ను ప్రేమిస్తే, దేవుడు నన్ను ఎన్నుకుంటే ఇంత కలవరాలు నాకు ఎందుకు వచ్చాయి అని అనుకోవచ్చు. అవన్నీ కూడా మేలుకరకంగా దేవుడు ఒక దినాన్ని మార్చబోతున్నాడు. యోసేపు అంటాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, దాన్ని దేవుడు నాకేం చేశాడు? మేలుకరంగా మార్చాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కీడు ఏదైనా ఉండొచ్చు. అది నీ ఇంటి వారి ద్వారా, నీ తోబుట్టుల ద్వారా, నీ అన్నదమ్ముల ద్వారా, ఎవరి ద్వారా రావచ్చు, కానీ అది దేవుడు ఒక దినాన ఆశీర్వాదంగా మార్చును గాక. వారి కంటే ఎక్కువగా నీ స్థానాన్ని దేవుడు పెంచును గాక. అయితే వారు పెట్టిన బాధ, వారు చేసిన కీడు నువ్వేమవ్వాలా? నీ మనసులో మర్చిపోవాలా. హల్లెలూయా. ఏమవ్వాలి చెప్పండి? మరచుట. ఏం చెప్పండి? మర్చిపోవడం. అలా ఈరోజు మొదటి పాయింట్లు మనం చూసాం. ఏం చెప్పండి? మనిషి గోత్రం ఏంటి చెప్పండి? మనిషి గోత్రం ఏంటిది? మనిషి అనగా ఏంటిది? మరచుట. ఏం మరచాలా?
వారు పెట్టే బాధలు, వారు పెట్టే శ్రమలు, వారు పెట్టే కష్టాలు అవన్నీ కూడా నువ్వేమో చెప్పండి, మర్చిపోవాలి. మొదటి పాయింట్. రెండో పాయింట్ మనం చూస్తాం. గిద్యోను అనగా ఏంటి చెప్పండి? పడద్రోయుట. ఏం చెప్పండి? ఏం పడద్రోసాడో చూద్దాం. దేవుడు ఎన్నుకున్నాక, దేవుడు అతనితో మాట్లాడాక, దేవుడు ఏదైతే సెలవు ఇచ్చాడో, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపడం వల్ల తన ఇంటి వారే వ్యతిరేకులు అయ్యారు. ఎవరు వ్యతిరేకులు అయ్యారు చెప్పండి? తన ఇంటి వారే వ్యతిరేకులు అయినట్టుగా దేవుని యొక్క లేఖనాలు చూపిస్తున్నాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం రండి. తన ఇంటి వారే తనకు వ్యతిరేకులు అయిపోయారు. తన కన్న తండ్రి తనకు వ్యతిరేకులు అయిపోయారు. తన ఊరి వారే తనకు వ్యతిరేకులు అయిపోయారు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పే మాట కాదు. చూడండి 6వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా నీ తండ్రి కోడెను అనగా ఏడేళ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి తండ్రికి కట్టిన బయలు యొక్క బలిపీఠం. తండ్రి ఏం కట్టాడు చెప్పండి? తండ్రి కట్టిన బలిపీఠాలు ఏంటి? యెహోవా కట్టలే బలిపీఠం. ఎవరు కట్టాడు? తన తండ్రి దేవునికి వ్యతిరేకంగా జీవించినవాడు, తన తండ్రి దేవునికి విరోధంగా జీవించినవాడు, తన తండ్రి బయలుకు బలిపీఠాలు కట్టాడు. కట్టినప్పుడు చూడండి, బలిపీఠమును పడగొట్టి. ఏం పడగొట్టాడు? తండ్రి చేత కట్టబడిన బలిపీఠాన్ని ఏం చేశాడు అంటే, తన తండ్రి ఏదైతే పూజించాడో, తన తండ్రి ఏ బయలుకైతే ఆరాధించాడో ఆ బలిపీఠాలు ఏం చేశాడు? తను పడగొట్టాడు, పడద్రోసాడు. వాటిని పూజించలేదు, వాటిని వాటి ద్వారా ఆ దేశానికి కష్టం వచ్చింది, ఆ దేశానికి కలుగు వచ్చింది, ఆ దేశానికి ఇబ్బందులు వచ్చాయి, ఆ దేశానికి సమస్యలు వచ్చాయి. యెహోవాకు విరోధంగా పాపం చేశారు. కాబట్టి ఏవైతే దేవునికి విరోధంగా ఉన్నాయో అవన్నీ ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పండి? పడగొట్టాలి. నీ కుటుంబంలో దేవునికి విరోధమైన కూడా ఏం చేయాలి చెప్పండి? పడగొట్టబడాలి. ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తున్నాం. ఇంకా చదవండి. దానికి పైగా ఉన్న దేవతా స్తంభం నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ పండగలను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి. ఎవరు బలిపీఠం కట్టాలా? ఎవరు కట్టాలి చెప్పండి? నీ కుటుంబంలో బలిపీఠం కట్టబడితే ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. మరి ఏం కట్టబడాలి చెప్పండి? ఏం కట్టాడు? తన తండ్రి ద్వారా కట్టబడిన బలిపీఠాన్ని ఏం చేశాడు? పడద్రోసాడు. రెండవది, ఆ ఊరి ద్వారా కూడా తన ఇంటి వారి ద్వారా కూడా వ్యతిరేకత వచ్చింది. ఆ మాట కూడా మీరు చూడండి. కాబట్టి ఆ ఊరి వారు ఈ కుమారుడు బలి యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును పడద్రోసెను గనుక. అంటే ఆ ఊరి వారి ద్వారా కూడా ఏమొచ్చింది అతనికి? ఇంటి ద్వారా ఇప్పుడు తండ్రి కట్టిన బలిపీఠం, ఎన్నో సంవత్సరాలు పూజించిన బలిపీఠాన్ని ఎవరు పడదోశారు? గిద్యోను పడద్రోశాడు. రెండవది మనం చూస్తే ఆ ఊరి ద్వారా వ్యతిరేకత కూడా వచ్చింది. ఆ ఊరి వారందరూ ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలే దేవుని పక్షంగా నిలబడవలసిన వాళ్ళే. దేవుని పేరు చెప్పిన ఇశ్రాయేలు ప్రజలు గిద్యోనుకి వ్యతిరేకంగా నిలిచారు. నీతో ఉన్నవారే, నీ ఊరి వారి ద్వారా కావచ్చు, నీ బంధువుల ద్వారా కావచ్చు, నీ ఇంటి వారి ద్వారా కూడా నువ్వు దేవుని వెంబడిస్తున్నప్పుడు వ్యతిరేకతలు వస్తాయి. హల్లెలూయా. ఎవరి ద్వారా వ్యతిరేకతలు వస్తాయి? ఇతను ఎవరు? గిద్యోను. దేవుడు సెలవిచ్చాడు ఆ మాటకు. ఆ సెలవిచ్చిన మాటకు ఏమొచ్చింది చెప్పండి? ఒకటి, అతని ఇంటి వారి ద్వారా వ్యతిరేకత వచ్చింది, తన రక్త సంబంధుల ద్వారా వ్యతిరేకత వచ్చింది. రెండవది, తన ఊరి వారి ద్వారా కూడా ఏమొచ్చింది? ఏమనుకున్నారు చెప్పండి? గిద్యోను చంపేద్దాం. ఆ ఊరి వారు అంటారు చూడండి ఆ మాట. కాబట్టి ఆ ఊరి వారు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతాస్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను. ఎవరు చావాలి? ఎవరు చావాలి? ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు, దేవుని ఆరాధించే ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు? వాళ్ళు బలిపీఠానికి త్రోసేస్తే ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి? చావాలంట. గిద్యోను. ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడు చెప్పిన ఆ బలిపీఠం పడగొట్టని చెప్పాడు. చూడండి, దేవుడు చెప్పిన మాట సెలవిచ్చిన ఈ అధ్యాయంలో ఉంటుంది. యెహోవా చెప్పినట్టుగా 27వ వచనం చూడండి. 27వ వచనం, 6వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని యెహోవా తనతో చెప్పినట్లు చేశాడు. ఎవరు చెప్పినట్టు చేశాడంట? ఈరోజు మంత్రగాలు చెప్పినట్టు కరెక్ట్గా చెప్పింటారు జనాలు. ఎవరు చెప్పినట్టు చెప్పండి? ఎవరు చెప్పినట్టు వింటారు? ఎక్కువ ప్రజలు డాక్టర్లు చెప్పినట్టుగా వింటారు, మంత్రగాలు చెప్పినట్టు వింటారు. ఏ సమయం టాబ్లెట్ వేసుకోవడానికి ఖచ్చితంగా వింటారు. ఎవరు చెప్పినట్టు వినరు? ఎవరు చెప్పినట్టు? ఎవరు చెప్పినట్టు? ఇంటి వారి ద్వారా వ్యతిరేకతలు వచ్చాయి, ఊరి ద్వారా వ్యతిరేకతలు వచ్చాయి, అందరి ద్వారా వ్యతిరేకతలు వచ్చినా ఎవరు చెప్పినట్టు విన్నాడు గిద్యోను? ఎవరు చెప్పినట్టు విన్నాడు చెప్పండి? తనకు తెలుసు తన ఇంటి వారే తనకు వ్యతిరేకులు అవుతారని, తన ఊరు వారే వ్యతిరేకులు అవుతారని. అన్ని శ్రమలు వచ్చినా వాటికి భయపడక దేవుడు చెప్పినట్టుగా విన్నాడు. ఎవరు చెప్పండి?
గిజ్జోను. నువ్వు ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవిస్తుంటావో కొన్నిసార్లు నీకే వ్యతిరేకత రావచ్చు, కొన్నిసార్లు నీకు దుఃఖం కలగవచ్చు, కొన్నిసార్లు సమస్యలు రావచ్చు, అయినా నీ దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఇతను ఏం పడదోశాడు? తండ్రి ద్వారా కట్టబడిన బలిపీఠం. ఇప్పుడు ఏ బలిపీఠం కట్టాడు? యెహోవాకు బలిపీఠం కట్టాడు. ఎవరు కట్టాలి బలిపీఠం చెప్పండి? దేవుని కట్టాలి. ఈ బలిపీఠం ఏం చేస్తుంది ఆ రోజులంటే దేవుణ్ణి మనుషుల దగ్గర తీసుకొస్తుంది, మనుషుల్ని దేవుని దగ్గర తీసుకొని వస్తుంది. అర్థమైంది మాట? దేవుడు ఎవరి దగ్గరకు వస్తే బలిపీఠం కట్టినప్పుడు చెప్పండి, ఎవరి దగ్గరకు వస్తాడు? పాపము దేవునికి దూరం చేస్తే బలిపీఠం ఏం చేస్తుందంటే దేవునికి యెహోవాకు బలిపీఠం కట్టినప్పుడు దూరం అయిపోయిన కష్టాలు ఆ దేశానికి వచ్చాయి, కరువు వచ్చింది ఆ దేశానికి, ఇబ్బందులు వచ్చాయి, అన్ని కోల్పోయిన పరిస్థితులు వచ్చాయి, దేవుడు దూరం అయ్యాడు. ఎప్పుడైతే దేవుడు మళ్ళీ దూరం దగ్గర అవ్వడానికి గిజ్జోనుతో ఏం చెప్పాడు చెప్పండి? నువ్వు బలిపీఠం కట్టు. బలిపీఠము మనుషుల్ని దేవుని కలిపే బలిపీఠం అది. రెండోది మనం చూస్తే బలిపీఠము ప్రార్థన జీవితానికి గుర్తు. బలిపీఠము తెగులను ఆపగలిగే శక్తి బలిపీఠానికి ఉంది. ఏ తెగులు? నీ ఇంటికి వచ్చే తెగులు, నీ ఇంటికి వచ్చే కీడు, నీ ఇంటికి వచ్చే ఆ కరువు, నీ ఇంటికి వచ్చే సమస్యలు, వాటన్నిటిని ఆపగలిగే శక్తి బలిపీఠానికి ఉంది. చూపించాలనా? చూపిస్తుంది 2వ సామ్యుయేలు గ్రంథం చివరి అధ్యాయానికి వస్తారండి. 2వ సామ్యుయేలు గ్రంథం 24, 2వ సామ్యుయేలు 24, 25 వచనం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులు సమాధాన బలులు అర్పించెను. ఆలకింపగా ఏం ఆగిపోయిందంట? ఆ దేశాన్ని కలవరపెట్టిన తెగులు, కుటుంబాలను కలవరపెట్టిన తెగులు, ఆ తెగులు ఆగిపోవడానికి గల కారణం ఏంటి? మరి నీ కుటుంబంలో ప్రార్థన అనే బలిపీఠం కట్టావా? ప్రార్థన అనే బలిపీఠమే నీ ఇంటికి వస్తున్న తెగులను ఆపగలుగుతుంది, నీ ఇంటికి వస్తున్న అపాయం నుంచి ఆపగలుగుతుంది, నీ ఇంటికి వచ్చే రోగాల నుంచి ఆపగలుగుతుంది, నీ ఇంటికి వచ్చిన దరిద్ర శాపము అంత తొలగించగలిగింది ఏంటంటే బలిపీఠం. ప్రార్థన జీవితానికి సాదృశ్యం. ఏ తెగులు నిన్ను భయపెడుతుందో, ఏ తెగులు నిన్ను కలవరపెడుతుందో, ఏ తెగులు నిన్ను కృంగరిస్తుందో ఆ తెగులు నుంచి నువ్వు విడుదల కలగాలంటే ఎవరికి బలిపీఠం కట్టాలా? ఎవరు కట్టాలో చెప్పాలా? ఆ కరువు తొలగాలన్నా, దరిద్రం తొలగాలన్నా, శాపం తొలగాలన్నా, ఆ నీ కుటుంబంలో కలుగుతున్న ఆ సమస్యల నుంచి బలిపీఠం. కొత్త నిబంధనలో యేసు చెప్తాడు, నువ్వు బలిపీఠం దగ్గరికి వచ్చి నీ అర్పణ అర్పించాలంటే మొదట ఎవరితో సమాధానం పడాలా? ఒకసారి రండి అక్కడికి. దేవుడు నీ బలి అంగీకరించాలన్నా, నీ ప్రార్థన అంగీకరించాలన్నా నీకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో, ఇది కొత్త నిబంధనలో యేసు స్వయంగా చెప్పాడు. ఆ మాట చూడండి, మత్తయి సువార్త. ఒకసారి రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద ఇంటి సోదరు అంటే ఎవరు? ఇంటి వారి, బాధ పెట్టిన వారి, దుఃఖం కలగజేసిన వారి, ఏడిపించిన వారి, హాని కలగజేసిన వారి సమాధానం, వారి మధ్య నీకు సమాధానం లేకపోయింది అనుకో, నువ్వెంత ప్రార్థన చేసినా, ఎన్ని దేవునికి ఇచ్చినా అవి దేవుడు అంగీకరించాడు. ఒకవేళ ఇంట్లో ప్రార్థన జరిగిస్తుండొచ్చు, నీ ఇంటి వారు నీకు వ్యతిరేకంగా ఉంటే, వారితో నీకు సమాధానం లేకపోతే, నువ్వు ఇంటి మందిరానికి వచ్చి ఆరాధన చేసినా దేవుడు అంగీకరించాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నువ్వు మనుషులతో సమాధానం లేకుండా దేవుడితో ఎలా సమాధానం పడతావు? ఆ మాట చూడండి, ఆ మాట ఇక్కడే ఉంటుంది. నీ సహోదరుడి మీద ఏమైనా బలిపీఠం ఎదుటనే నీ అర్పణ ఏంటంటే దేవుడికి ఏం తీసుకొచ్చారు? ఒకవేళ నువ్వు ఆరాధన చేసి ఉండొచ్చు, దేవుడికి ఇచ్చే కానుకలై ఉండొచ్చు, అది ఏదైనా దేవుడు అంగీకరించాలంటే మొదట ఎవరితో సమాధానం పడాలా? నీ సహోదరుడు, నిన్ను బాధ పెట్టినవాడు, నిన్ను ఏడిపించిన వాడు, నేను దుఃఖ పెట్టినవాడు. ముందు మనుషులతో, కొంతమంది అంటారు నీ దేవునితో సమాధానం పడితే చాలే, దేవుడితో నీ మంచిగా ఉంటా, మనుషులు ఎట్టుంటే నాకేంటి అనుకుంటారు. నువ్వు మనుషులతో సమాధానం లేకుండా దేవుడు కూడా నీకు సమాధానం ఇవ్వలేడు. బైబిల్ చెప్తుంది ఏమంటాడు? ఎలా చెప్పండి చూడండి, ఏమంటున్నాడు? మొదట వెళ్ళి సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. ఎప్పుడు అర్పించాలా? నీ ప్రతి వారితో సమాధానం పడకు. ముందు ఎవరితో సమాధానం పడమంటున్నాడు దేవుడు? నేను బాధ పెట్టిన వారు, నీకు హాని చేసిన వారు, నీకు విరోధంగా ఉన్న వారితో నువ్వేం చేయాలా? ముందు వారితో సమాధానం పడు. వారి మీద వారిలో నీకు నిలువ కక్ష తీసివేసాయి, వారితో సమాధానం పడే. అప్పుడు నువ్వేం చేయకు?
అర్పణ, అప్పుడు నేను అంగీకరిస్తాను అంటాడు దేవుడు. మొదట మనుషులతో నువ్వు సమాధానం ఉండాలా, నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండాలా, నేను బాధ పెట్టిన వారితో సమాధానం ఉండాలా, నేను ఏడిపించిన వారితో నువ్వు సమాధానం ఉంటేనే నువ్వు చేసే ప్రార్థన అంగీకరిస్తాడు దేవుడు. నేను చెప్పే మాట కాదు. ఎవరు చెప్పే మాట ఇది? యేసు స్వయంగా చెప్పిన మాట ఇది. హల్లెలూయా, హల్లెలూయా అని మొదట మనం చూసాం. ఇప్పుడు ఇంటి వారి ద్వారా ఎవరికి వ్యతిరేకతలు వచ్చినాయి చెప్పండి? ఎవరికి వచ్చినాయి? ఇంటి వారి ద్వారా వ్యతిరేకతలు వచ్చినాయి. తన తండ్రి ఇంటి వారి ద్వారా వ్యతిరేకతలు వచ్చినా ఆ కుటుంబానికి దేవుడు చెప్పినట్టు చేశాడు. ఎవరు? ఇప్పుడు యేసు చెప్పినట్టు మనం చేయాలవుతా. పక్కన మంది ఏం చెప్పాడు యేసు వారు? నేను నీతో ఎవరికి సమాధానం లేదో వాళ్ళకి సమాధానం పడు అని ఎవరు చెప్పారు ఈ మాట? మనం ఆ పని చేస్తేనే దేవుడిని అర్పణ అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఒకటి మొదటి పాయింట్ మనం చూసాం. రెండోది మనం చూసేది చెప్పండి? మరచుట. ఎవరు మరచాలా? ఇంటి వారు పెట్టిన బాధలు నువ్వు మరచాలి. రెండవది. మూడోది మనం చూస్తాం రూతు గ్రంథం. ఒకసారి రండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం. 3వ కుటుంబం చూద్దాం. 2 కుటుంబాలని 3వ కుటుంబాన్ని చూద్దాం. 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీలను వంశమును ఐడియా ఏమవుతుందంటే చెప్పండి? మూడవది ఏం చూస్తున్నాం చెప్పండి? వర్ధిల్లుట, ఆశీర్వదించబడుట. మొదటి మనం చూసాము ఏం చేయాలి చెప్పండి? నీకు ఇంటి వారే నీకు వ్యతిరేకులు అవుతారు, అవి ఏం చేయాలా? పడద్రోయాలన్నాడు. అంటే ఏం పడద్రోయాలా? కొత్తగా చూస్తే ఇంటి వారి ద్వారా నువ్వేమో సమాధానం పడాలి. రెండోది చూసాం ఇంటి వారి ద్వారా నీకు వ్యతిరేకత కావచ్చు, ఆ కీడుని దేవుడు ఏం చేస్తాడు? మేలుగా మారుస్తాడు. మూడవది ఇంకొక ఇల్లు మనం చూస్తున్నాం. ఈమె ఏ ఇల్లు చెప్పండి? ఈమె ఎవరు? రూతు ఎవరు చెప్పండి? మోయాబురాలు. శపించబడిన అనుభవాలు, కన్యలతో ఉన్న అనుభవాలు, కష్టాలలో కూడా దేవుణ్ణి వెంబడించిన స్త్రీ ఈమె. ఎవరు చెప్పండి? ఈమె క్రైస్తవురాలు కాదు, ఒక యూదురాలు కాదు, కానీ కష్టాలలో కూడా, అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో కూడా, నష్టం కలిగినప్పుడు కూడా ఆ ఊరి ఆ ప్రాంతాన్ని ఆ ప్రజలను అంత ఆచారాలన్నీ విడిచిపెట్టి ఎవరిని వెంబడించింది? అత్తని వెంబడించింది, దేవుణ్ణి వెంబడించింది. కష్టాల్లో కూడా ఎవరైతే దేవుని వెంబడిస్తారో, కష్టాల్లో కూడా, దుఃఖం కలిగినప్పుడు కూడా, నీకు సమస్యలు వచ్చినప్పుడు కూడా, నీకు కన్నీళ్ళు వచ్చినప్పుడు కూడా, నీకు ఏడుపు వచ్చినప్పుడు కూడా, ఆ సమయంలో దేవుని వెంబడిస్తే దేవుడు నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. అర్థమవుతున్న మాట? మూడో కుటుంబం చూడండి. కష్టాలతో వచ్చారు, దేవుని దుఃఖం పెడతారు, దేవుని ఏడిపిస్తారు, దేవుని తిడతారు. ఈ కష్టాలు నాకెందుకు వచ్చాయి, ఈ శ్రమలు నాకెందుకు వచ్చాయి, ఈ సమస్యలు నాకెందుకు కలిగాయి అని దేవుడిని బాధ పెడతారు కొంతమంది, అందరు కాదు. కానీ కష్టాలు అన్ని కోల్పోయినప్పుడే అనుభవం చూడండి. ఏమంటారు ఆ మధ్య చూడండి. 1వ అధ్యాయం 20 వచ్చిన రండి. 1వ అధ్యాయం రూతు గ్రంథం 1:20 ఆమె బాధ చూడండి ఒకసారి చూద్దాం. సర్వశక్తి కలిగిన వాడు దేవుడు ఏం కలగజేశాడట? నయం ఏమంటుంది? నాకు చాలా దుఃఖం కలగజేశాడు. అంటే దేవుడి ద్వారా దుఃఖం వస్తానే కదా, దేవుడి ద్వారా కన్నీళ్ళు వస్తాయనే కదా ఏమో చెప్తుంది. నయోమి అంటే ఏంటిది? నయోమి అంటే పేరు ఏంటి? మంచి పేర్లు పెట్టుకుంటారండి. ఆ పేరు తగిన జీవితమే ఉండదు. ఏం పేరు అంటే చెప్పండి? మధురం. కానీ ఏమంటుంది? మారా అంటే ఏంటిది? ఇశ్రాయేల్ ప్రజల్లో అరణ్యాల నుంచి వస్తున్నప్పుడు, ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు, ఎర్ర సముద్రం దాటే ఫస్ట్ ఏదైనా చెప్పనా? మారా. దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవుని మార్గాల్లో నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు మారా అనుభవంలో దేవుడిని తీసుకెళ్తాడు, దుఃఖమైన అనుభవంలో తీసుకెళ్తాడు, కష్టాల అనుభవంలో తీసుకెళ్తాడు, కన్నీళ్ళ అనుభవంలో కూడా దేవుడిని తీసుకెళ్తాడు, అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో కూడా దేవుడు తీసుకెళ్తాడు. ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి? దేవుడు నడిపించాడా లేదా? నడిపించాడా లేదా? ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాడా లేదా? మారా ఇంకోరు నడిపించాడు, నయోమిని కూడా నడిపించాడు. కానీ ఆమె ఏమంటుంది చెప్పండి? ఏమంటుంది? నయోమి అనక మారా అనుడు. అంటే మారా అంటే ఏంటి? చేదు, అన్ని నష్టాలు, దుఃఖం, ఏడు దుఃఖాల్లో కూడా, అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో కూడా దేవుని వెంబడించే స్త్రీలు కావాలి ఈరోజు సంఘానికి. దేవుని ప్రజలు ఎవరు చెప్పండి? కొన్నిసార్లు నీ జీవితంలో నష్టాలు దేవుడు అనుమతించవచ్చు, దుఃఖం అనుభవించవచ్చు, అన్ని కోల్పోయిన పరిస్థితులు అనుభవించు. కష్టాల్లో కూడా ఏవైతే నష్టాలు కలిగాయో వాటిని దేవుడు ఒక దినాన ఆశీర్వాదంగా మార్చే దేవుడు అంటున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో కొన్ని నష్టపోవచ్చు, నీ కుటుంబంలో కొన్ని దుఃఖం కలగవచ్చు, కొన్నిసార్లు నీకు ఏడుపు రావచ్చు. దేవుడు మార అనుభవంలో దేవుడిని నడిపిస్తుండొచ్చు. ఆ మార అనుభవాన్ని ఒకరోజు మధురంగా మార్చగలిగే దేవుడు, సంతోషంగా మార్చగలిగే దేవుడు. ఇంకోటి చెప్పాలా? ఆ స్త్రీలు ఏమంటారు? వర్ధిల్ల చేసిన దేవుడు. 4వ చెప్పండి చూసారా?
మూడవ పాయింట్ మనం ఏం చూస్తున్నాం, ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు, మోడైపోయిన జీవితం, ఎండిపోయిన జీవితం, అసలు అన్ని ఏమైనా ఉందా, ఒక సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ఆమెకి. ఆమె ఎవరు, మోయాబీయురాలు, తృణీకరింపబడిన ఆమె, ద్వేషించబడుతున్న ఆమె. ఆ ఊరి వారు కూడా మోయాబులను అస్సలు ఇష్టపడరు. అలాంటి ప్రజల మధ్యలోకి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆమె ఏం చేశాడు దేవుడు చెప్పండి, వర్ధిల్ల చేశాడు. నీ వంశం వర్ధిల్లాలన్నా, నీ కుటుంబం వర్ధిల్లాలన్నా, నీ జీవితం వర్ధిల్లాలన్నా కష్టాల్లో వెంబడించు దేవుని. కొన్నిసార్లు ఆ దేవుడు వెంబడిస్తే కష్టాలు కూడా వస్తాయి. దేవుడు తిట్ట మాకు వాక్యం చెప్తుంది, నేను చెప్పే మాట కాదు. మూడో పాయింట్ మనం ఏం చూస్తున్నాం, వర్ధిల్లుతుంది. ఇంకా వర్ధిల్ల చేసినే కాక ఆమె ఏం చేశాడు, ఆ వంశాన్ని కూడా గర్భఫలాన్ని ఇచ్చాడు. ఎక్కడికి వచ్చాక గర్భఫలం ఇచ్చాడు, బెత్లెహేముకు వచ్చాక దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మూడో పాయింట్ మనం చూస్తున్నాం. నాలుగో పాయింట్ ఒకసారి రండి. నాలుగో పాయింట్ 2 సాముయేలు గ్రంథం 7వ అధ్యాయం 14-18 వచనం. 2 సాముయేలు గ్రంథం 7వ అధ్యాయం 18 వచనం చూడండి. దావీదు రాజు లోపల ప్రవేశించి కూర్చుండి ఇలాగూ ప్రార్థన చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటి. 4వ కుటుంబం ఏంటి చెప్పండి, నా కుటుంబము. ఇతను ఎవరు చెప్పండి, ఇతని వంశము గొర్రెలు కాస్తున్న వంశం. అన్నల చేత లెక్కలో లేని కుటుంబం ఇది. ఏ కుటుంబం చెప్పండి, దావీదు కుటుంబం. ఎక్కడో గొర్రెలు కాస్తున్నవాడు, అందరి చేత దూరంగా ఉన్నవాడు, ఇంటి వారి ద్వారా కూడా తృణీకరించబడిన వాడు, హేళన చేయబడిన వాడు, అసలు లెక్కలో లేనివాడు లెక్కలోకి వచ్చేసాడు. లెక్కలో లేనివాడు ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు చెప్పండి, దేశంలో కూర్చోబెట్టాడు తీసుకొచ్చి దేవుడు. అంత చూడండి, ఆ మాట మీకు ఒక మాట చెప్తాను. రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి, ప్రభువా యెహోవా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, కొంచెమై నీ దాసుడు ఏమంటాడు చెప్పండి. దేవుడు ఈయన ఎవరు, రాజు అయి ఉండి దేవుడు ఏమంటున్నాడు, దాసు అంటే ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. ఒక ఉన్నతమైన స్థానంలో దేవుణ్ణేమో రాజుగా, ఈయన రాజు అయి ఉండి దేవుని రాజుగా చేస్తున్నాడు, ఈయన పనివాడుగా చెప్పుకుంటున్నాడు. అవునా కదా, ఈయన ఏమంటున్నాడు చెప్పండి, దేవుణ్ణేమో ఏం చేస్తున్నాడు, రాజుగా. ఎవరి రాజుగా, దేవుణ్ణేమో రాజుగా చేస్తున్నాడు. ఈయన కుటుంబం ఏం చేస్తున్నాడు, తాను ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. దేవుని సన్నిధిలో ఎవరైతే తగ్గించుకుంటారో, ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయినప్పటికి కూడా, ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచినప్పటికి కూడా దేవుని రాజుగా చేస్తున్నాడు, దేవుని గొప్ప చేస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని హెచ్చిస్తున్న కుటుంబం. ఈ కుటుంబం అందరి చేత తృణీకరించబడిన కుటుంబం కాదు ఇది, దావీదు కుటుంబం. కానీ దేవుని సన్నిధిలో ఎంతగా తగ్గించుకుని, ప్రభా ఇంతగా నన్ను హెచ్చించుటకు అసలు నేను ఏ పాటి వాడను ప్రభా, అసలు నేను ఎంతటి వాడను ప్రభా, నాలో ఏమైనా యోగ్యత ఉందా, నాలో ఏ అర్హత ఉందా, నాలో ఏమో అసలు మంచిదేమైనా ఒకటనే ఉందా అని దావీదు దేవుని సన్నిధిలో దాసునిగా, దేవుడేమో రాజుగా చేసి ఏమయ్యాడు చెప్పండి, దాసుడు. అంటే దాసుడు అంటే ఎవరు, ఆ రోజు దాసులు మీకు చెప్పన్నా, అసలు ప్రజల మధ్యలో లెక్కల్లో లేని వారు అనమాట. దాసులు ఆ జీతం డ్యూటీకి వెళ్తే వాళ్ళు దాసులు అనరు, కానీ పనికి ఉద్యోగం చేస్తే వాళ్ళు జీతం వస్తుంది. కానీ దాసులు చెప్పన్నా చాలా ఘోరమైన వ్యక్తులు ఆ రోజులలో దాసులు. అలాగే చూస్తే దావీదు దేవుని ఎంతగా తగ్గించుకున్నాడు. దేవుని సన్నిధిలో ఎవరైతే తగ్గించుకుంటారో ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు. అలాగే ఇంకో 4వ కుటుంబంలో మీకు చెప్తాను. ఈ కుటుంబానికి దేవుడు ఏమంటే, అయ్యా నీ సంతానాన్ని ఏం చేస్తాడు, 29 వచ్చింది చూడండి. దీనికంటే ముందు నీ 16 వచ్చింది చూడు, 7:16. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యం ఏమంటున్నాడు దేవుడు, ఏం వాగ్దానం చేస్తున్నాడు, నీ సంతానాన్ని నీ కుటుంబాన్ని నేను చేస్తాను, నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తా. అసలు ఈ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సింది, ప్రభా నా సంతానం నా పిల్లలు అయ్యా నీ రాజ్యం పరిపాలన చేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అవునా కదా, ఏం ప్రార్థన చేయాలా, ఇప్పుడు నేను ఉన్నా ప్రభా నేను సేవ చేయడం కాదు, నా కట్టున పుట్టిన బిడ్డ కూడా నాకు సేవ చేయాలని ఆశ ఉందయ్యా అని నేను ఏం చేస్తాను, ప్రార్థన చేస్తానా లేదా, అయ్యా నేను నీ సేవ చేయడం కాదు, నా పుట్టిన కట్టున పుట్టిన పిల్లలు కూడా నీ సేవ చేయాలి నేను కూడా ప్రార్థన చేస్తున్నా. కానీ నేను ప్రార్థన చేస్తున్నాడు, నా కుటుంబము సింహాసనం మీద ఉండాలని ప్రార్థన చేయలేడు, నా కుటుంబము నా వంశము రాజవంశం మీద ఉండాలని ప్రార్థన చేయలేడు. కానీ అయ్యా నా కుటుంబం నా పిల్లలు నా సంతానం అందరూ కూడా అయ్యా నీ సన్నిధిలో ఉన్నట్లుగా సహాయం చేయి. ఎక్కడ ఉండాలో చేయి,
ఈ రోజు తల్లి ఏమో ప్రార్థిస్తారా, నా కొడుకులు మంచి ఉద్యోగంలో ఉండాలా, నా కొడుకులు మంచి జాబులు రావాలా, నా కొడుకు ఎన్నో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. చేయొద్దని నేను అంటలేదు, కానీ దానికంటే ఎక్కువ వాళ్ళ దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా ప్రార్థన చేయి. వారికి ఒక కన్నీరు ఖర్చు, వారికి ఒక ఏడు, వారు తిరుగుబోతులై తాగుబోతులై. ఒకరోజు ఒక కుటుంబం గురించి మీకు చెప్తాను. ఒక వంశము ఒకరోజు అంట ఒక యవనస్తుల ప్రభు నమ్ముకుందంట. ప్రభు నమ్ముకొని ఆ దేవుని వెంబడిస్తున్నప్పుడు, ఆ యవన ప్రాయంలో ప్రభుని వెంబడిస్తున్నప్పుడు తనకు వివాహం అయిందంట. వివాహం ఎవరితో అయిందంటే ఆ దేవుని ఎరగని ఆ అన్ని జనులతో వివాహం చేసుకుందంట. ఆమె ఎప్పుడైతే వివాహం చేసుకుందో ఆ భర్త ఆ యవన అప్పుడే కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఆ పెళ్ళైన సందర్భంలో ఎలా చాలా సంతోషంగా చాలా ఎంజాయ్గా ఉంటారు కదా. వివాహం అయినప్పుడు చాలా ఎంజాయ్గా ఉన్నాడంట భర్త. అప్పుడు ఈ భార్యతో దగ్గరకు వచ్చి, అమ్మా మనం సినిమాకు పోదాం. ఎక్కడ పోదాం? సినిమాకు పోదాం అనే కల్లా ఇప్పుడు ఏం చెప్పాలి? అప్పటికి సినిమాలు బంద్ చేసినామే, దేవునికి దగ్గర అయినామే, దేవుడితో సహవాసం పెంచుకున్నామే, ఇప్పుడు అన్ని రోజులు చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు భర్త చెప్పాలా దేవుడికి నో చెప్పాలని ఏం అర్థం కాకుండా, అయ్యా మరి వస్తాను పా అన్నదంట. వస్తాను పాని భర్తతో సంతోషపరచడానికి భర్తతో వెళ్ళిందంట. ఆ సినిమా థియేటర్లో కూర్చున్న కాంచలి అసలు కళ్ళు మూసుకొని ఇంకా తెరవలి సినిమా అయిపోయే వరకు ఏమో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూనే ఉందంట. భక్తి అండి అది, పరిశుద్ధత అండి అది. ఎవరు భక్తిగా ఉన్నారో అక్కడ అర్థమవుతుంది. నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావో దేవుని వెంబడిస్తున్నానని చెప్పుకోవడం మోసం చేసుకోవడం కాదు. దేవుని వెంబడిస్తున్న ఆమె భర్త అన్నిరాలు కాబట్టి ఒక వివాహం చేసుకుంది కాబట్టి ఆ భర్త ఆ సంతోషపడడానికి ఆ సినిమా దగ్గరికి వెళ్ళింది, కానీ సినిమా చూడలేదంట. ఆమె సినిమా వైపు తన కన్నులు పెట్టుకోకుండా కన్నులు మూసుకొని ప్రార్థన ఎంత అయిపోయేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రభు పాదాలు పట్టుకుని సినిమా థియేటర్లో అంత ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ భర్త ఎప్పుడు ఏమో వైపే చూస్తున్నాడంట. అయ్యా ఏంది నీ సినిమా తీసుకో, సినిమా చూడాల్సిన ఆమె ఏం చూస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఎక్కడ? సినిమా థియేటర్లో. వాళ్ళతో కూర్చొని సినిమా చూస్తావు, వాళ్ళతో కూర్చొని నువ్వు ప్రార్థన చేయవు. వాళ్ళు నీకు చూసి మారుతారు, నీ ఇంటి వాళ్ళు మారుతారా? చెప్పండి. నువ్వే సినిమా చూస్తావు, నువ్వే బూతులు మాట్లాడతావు, నువ్వే అబద్ధాలు ఆడతావు, నీ ఇంటి వారు ఎట్లా వస్తారు ప్రభు మందిరానికి? వస్తారా? మరి దేవుని సన్నిధిలో రావాలని ఆశ ఉంటుంది, వాళ్ళు ఎట్లా వస్తారు? ఆమె దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆ కన్నీరు ఆ ప్రార్థన చేసిన ప్రార్థన అయిపోయిన భర్త మారు మనసు వచ్చేసింది. మారు మనసు వచ్చాక గొప్ప సేవకులు అయ్యారంట వాళ్ళిద్దరు, భార్య భర్తలు. అదండి భక్తి, అదండి పరిశుద్ధత, అదండి దేవుడితో ఉన్న సహవాసము. దావీదు అంటున్నాడు, నా కుటుంబం నేనే కాదయ్యా, నా కుటుంబం పిల్లలు కూడా ఎక్కడ ఉండాలా? నీ సన్నిధిలో ఉండాలయ్యా. అట్లా ప్రార్థన చెయ్యి. అప్పుడు నీకున్న అవసరాన్ని ప్రభు తీరుస్తాడు, ఉద్యోగాలు అన్ని ఇస్తాడు. వాటికంటే ముందు దేవుని సన్నిధిలో కుటుంబం ఉన్నట్లుగా, నా పిల్లలు ఉన్నట్లుగా అందరూ కూడా నీ సన్నిధిలో కనబడాలి అని ఏడు ప్రభు పాదాలు పడి ఉపవాసం ఉంటుంది దాని కొరకు. హల్లెలూయా. దావీదు అంటున్నాడయ్యా, నా కుటుంబం ఎక్కడ ఉండాలా? నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీ మందిరంలో ఉండాలయ్యా అని కుటుంబం కొరకు భర్త ఆ కుటుంబంలో పిల్లలందరి కొరకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 4వ పాయింట్. 5వ పాయింట్ చూడండి. 5వ పాయింట్ యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు 44:30 వచనం. మీ ప్రతిష్ఠ అర్పణలన్నింటిలోనూ మొదటిది ప్రథమ ఫలములన్నింటిలోనూ మొదటిది ఎవరికి అవుతుందంట? యాజకులకి. 12 గోత్రాల్లో ఒక గోత్రాన్ని లేవి గోత్రాన్ని ప్రభు ఎన్నుకుంటే 11 గోత్రాలు ఉద్యోగాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. వారికి దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. ఆ 11 గోత్రాల్లో వచ్చి వారికి మొదటి ఫలాలన్నీ ఎవరికి ఇవ్వాలా? ఎవరు తీసుకొని రావాలి చెప్పండి? యాజకుడికి ఇవ్వాలి. చూడండి, ఆ మాట చూడండి. మీ ప్రతిష్టాపనలోను మీ తొలుచులు వాళ్ళను మొదటిది ఏదంటే చెప్పండి? జీతం అంతా అయిపోయాక తీసుకురావడం దేవుడికి ఇవ్వడం కాదు, లేదా ఏదో ఒక 150 రూపాయలు ఇవ్వడం కాదు. అది ప్రథమ ఫలం అన్నారు. ఏమంటుంది చూడండి, ప్రథమ ఫలములన్నింటిలోనూ మొదటిది యాజకులను మీ కుటుంబములకు ఏ కలగాల? నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా కుటుంబం దీవించబడాలని అందరూ ప్రార్థన చేస్తారు. ఎందుకు నీ కుటుంబానికి ఆశీర్వాదం రాదు? దేవుడు వాక్యం చెప్తుంది, నీ కుటుంబంలో దేవుని భాగం దేవుడికి ఇస్తే దేవుడు వాక్యం చెప్తున్నా నేను చెప్పే మాట ఇది. మీరు చెప్పండి చూడండి. మీ కుటుంబం యాజకులకు ఇచ్చినప్పుడు మీ కుటుంబాలు ఆశీర్వాదం ఏం కలగాలంట? ఇంకేమంటున్నాడు? మీరు ముందుగా పిసికిన పిండిని ముద్దను ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వకుండా దేవుడు నన్ను ఆశీర్వదించు, నా పిల్లలను ఆశీర్వదించు. ఎట్లా ఆశీర్వదిస్తాడు? ఇస్తాడా దేవుడు? ఉద్యోగాలు ఇస్తాడా? మన ఈ మధ్యలో ఒక ఆమె మా జాని చెప్పిందంటే,
దానికి ఒక అమ్మాయి డ్యూటీకి వెళ్తా ఉందంట. డ్యూటీకి వెళ్తా ఉంటే ఆదివారం కూడా చర్చికి వెళ్ళకుండా డ్యూటీకి వెళ్తా ఉందంట. చర్చికి వెళ్తే ఏమొస్తుంది, మంది డ్యూటీకి వెళ్ళినా 300 వస్తాయి కదా, 10,000 జానికి ఉద్యోగం జీతం. అయితే డ్యూటీకి వెళ్తే వస్తాయి కదా అని ప్రతి ఆదివారం డ్యూటీకి వెళ్తుందంట. ఇలా భర్త కూడా అలాగే వెళ్తా ఉన్నాడు. ఆ ఉద్యోగంలో ఉన్న ఆ కొద్ది వాళ్ళ భర్త యజమానుడు ఉంటాడు కదా, ఆ యజమానుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడంట. కరోనా వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడంట. ఈ జీతం ఎన్ని రోజులు ఫోన్ చేస్తాను, ఇగో ఇస్తాను ఇవ్వట్లేడు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. చివరిగా తెలిసిందంటే ఆయన కరోనా చేతనే చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు చెప్పండి? కరోనా చేత ఆ యజమానుడు చనిపోయాడు. ఎవరు? ఈ క్రైస్తవులకు ఉన్న ఆ ఉద్యోగస్తుడు, మెయిన్ యజమానుడు. ఆ కరోనా చేత చనిపోయిందనే ఇప్పుడు ఈ జీతం వచ్చిందా? వాళ్ళు కష్టపడారు, జీతం వచ్చిందా? ఇంట్లోకి అనుభవించారు. వాళ్ళు కష్టపడి ఆదివారాలు అన్ని పొందు చర్చి డ్యూటీకి వెళ్ళిపోయారు. 2 భార్య భర్తలు అంట. చర్చికి రాలేదు, దేవునికి చోటు లేదు. ఇప్పుడు ఆ మందిరం అక్కడికి వెళ్తే ఏమైపోయారు? వాళ్ళు చేసిన ఉద్యోగం ఏమైపోయింది? జీతం వచ్చిందా? ఇప్పుడు ఆ ఒకరోజు ఆమెతో ఆదివారం డ్యూటీకి వెళ్ళి ఆమె జాన్సన్ 100 రూపాయలు ఇవ్వమని అడిగిందంట. అడుక్కునే పరిస్థితి ఏంటి? ఆశీర్వాదం ఉందా ఇంట్లో? దీవెన ఉందా? సమృద్ధి ఉందా? మా జాన్సన్ చెప్పింది మాట చూడండి. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మొదటిది దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. మీ కష్టార్జితంలో 10వ భాగాలు దేవునికి ఇవ్వాలి అని నేను చెప్పే మాట కాదు. మీ కుటుంబాలు ఆశీర్వాదంగా ఉండాలంటే, మీ కష్టార్జితాలు ఆ జీతాలు మీరు అనుభవించాలంటే మొదటిది ఎవరంటారు మాట? దేవుడు అంటుండా? పాస్టర్ అంటుండా? దేవుడు చెప్తున్న మాట అండి ఇది. దేవుడు వాక్యం చెప్తుంది. యాజకులకి 5వ పాయింట్ 6వ పాయింట్ మనం చూడండి. అలాగే దావీదు మనం చూస్తే దేవునికి ఎంతో ఇచ్చే మనసు ఉండేవాడు దావీదు. అందుకే అతని కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది. ఆ మాట చూపించారా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం చూడండి. దేవుని మందిరాన్ని కట్టినప్పుడు దావీదు తన కుటుంబం దానికి ఎంతో 29వ అధ్యాయం చూడండి, ఇది చూపిస్తాను. 29వ అధ్యాయం చూడండి. 29 3వ వచనం చూడండి. నా దేవుని మందిరం మీద ఏం కలిగి ఉన్నాడంట? మక్కువ అంటే ప్రేమ. దేని మీద కలిగి ఉన్నాడు? మందిరం మీద మక్కువ అంటే ప్రేమను కలిగి ఉన్నాడు. ఏ దేవుని చేత అయితే ఆశీర్వదించబడ్డాడో, ఏ దేవుని చేత దీవించబడ్డాడో ఆ మందిరం మీద ఏమైనాడంట? మక్కువ కలిగి ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులే కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరమునకు నిమిత్తము ఏమిచ్చాడంట? ఇచ్చాడా లేదా? మందిరానికి నిమిత్తం ఎవరిచ్చారు? దావీదు అంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటండి? దేవుని బాగా దేవునికి ఇచ్చేవాడు. అదే కాకుండా తన సొంత డబ్బులు కూడా ఇచ్చేసాడు ఈ మందిరం విషయంలో. 29వ అధ్యాయంలో 10వ వచనంలో మీరు చూడండి. ఆ అధ్యాయం అంతా కూడా దేవునికి ఎప్పుడైతే ఇస్తాడో మన పిల్లల్ని, కుటుంబాలు దేవుడు ఆశీర్వదిస్తాడు అనడాలే. దేవుడు మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే దేవునికి ఏం చేయాలా? ఇవ్వాలి అని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. అది నేను చెప్పే మాట కాదు. చివరికి ఇంకో 2 మాట చెప్పేసి ముగిస్తే చూడండి. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. అపోస్తల కార్యము 13. అపోస్తల కార్యం 13. పగలు ఇంచుమించు 3 గంటల వేళ యెహోవా దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతని దూత వైపు తేరిచొచ్చి భయపడి ప్రభువా ఏమని అడిగాను. 2వ వచనం చూడరా. అతడు అతని ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. ఈ మాట కూడా మనం చూస్తే ఏంటంటే అతడు అతని ఇంటి వారు కూడా ఎవరు భయభక్తులు? భార్య మందిరానికి వస్తే భర్త రావట్లేడు. ఆ భర్త కొరకు ఎందుకు ఏడుస్తలేరు? కన్నీరు కార్చాలి భర్త కొరకు, ఏడవాలి. ఇక్కడ అంటున్నాడు, నేనే కాదు నా ఇంట్లో నేను నా ఇంటి వారు అందరూ కూడా ఎక్కడ ఉన్నారు? ఎవరు ఎంత భయభక్తిగా ఉన్నారు? దేవుని ఎంత భయభక్తి. దేని కొరకు ప్రార్థించుకోండి? తను తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందుకు భయభక్తి గలవాడై ఉండి ప్రజలకు అతనే భయభక్తి కలిగేవాడు కాదు. తన ఇంటి వారందరూ కూడా, తన కడుపున పుట్టిన పిల్లలు, తన ఇంటి వారు, అలాగే ఆ ఊరిలో పని వారు కూడా ఎవరు భయపడేవారు చెప్పండి? దేవునికి భయపడేవారు. 6వ పాయింట్ మన కుటుంబం ఎవరికి భయపడాలా? కరోనా కాదు. దేనికి భయపడాలి చెప్పండి? కరోనాకు, లేకపోతే లోకంలో ఆ భయాలకు, రోగాలకు, వ్యాధులు కాదు మనం భయపడాల్సింది. దేనికి భయపడాలి చెప్పండి? ఏ కుటుంబం దేవునికి భయపడదో ఆ దావీదు అన్నాడు, నా భయాలన్నింటిలోంచి కూడా ఆయన నన్ను తప్పించాను అంటాడు. నువ్వు దేవునికి భయపడితే నీకు వచ్చే శ్రమ, నీకు వచ్చే కష్టం, నీకు వచ్చే దుఃఖం, నీకు వచ్చే ఏడుపు, ఆ భయాలన్నింటిలోంచి ఒక శత్రు వేసే ప్రతి ఆయుధం నుంచి కూడా దేవుడు కూల్చేస్తాడు.
మీకు మాట చెప్పాలి, 34వ కీర్తనలో ఉంటుంది, యెహోవా యందు నేను విచారణ చేశాను, నాకు కలిగిన భయాలన్నింటిలో. ఈరోజు నువ్వు దేవునికి భయపడితే నీ కుటుంబం కూడా భయపడాలి. ఎవరికి? దేవునికి. పరిస్థితులకు కాదు, సమస్యలకు కాదు, అప్పులకు కాదు, రోగాలకు కాదు, వ్యాధులకు కాదు, వాటికి కాదు భయపడాల్సింది. నువ్వు దేవునికి ఎప్పుడైతే భయపడతావో, నీ కుటుంబంతో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉంటుందో, ఆ కుటుంబానికి వచ్చే భయాలు, ఆ కుటుంబానికి వచ్చే కలవరాలు, ఆ కుటుంబానికి వచ్చే ఏ సమస్య అయినా ప్రభువే తప్పిస్తానని చెప్తున్నాడు. ఆ వార్తను చూడండి, వాక్యం చెప్తాను చూడండి. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు ఏం చేశాడు? నాకు ఉత్తరం ఇచ్చాడు. నాకు కలిగిన భయాలన్నిటిలో నుండి అంటే ఆయన తప్పించాడా? ఆయన పిల్లలను కూడా, ఆయన కుటుంబాన్ని కూడా ప్రభు తప్పిస్తాడు. నీ కుటుంబానికి కలిగే భయాలు, నీకు కలిగే భయాలు, నీ కలిగే ప్రతి సమస్యల నుండి ఈరోజు రకరకాల భయాలు. క్యాన్సర్కి భయపడుతున్నారు, టీవీకి భయపడుతున్నారు, ఆ షుగర్కి భయపడుతున్నారు, బీపీలకు భయపడుతున్నారు, అన్నిటికీ భయం ఉంది. కానీ దేవుని భయం లేదు మనుషుల్లో. దేవునికి భయపడేవారు లేదు. ఇక్కడ అంటున్నాడు చూడండి, నాకు కలిగే ప్రతి భయాల నుండి ఎవరు తప్పిస్తారంట? నువ్వు నీ కుటుంబం దేవునికి భయపడితే ఆ కుటుంబం ఏమవుతుందంటే చెప్పండి, నీకు కలిగే ప్రతి భయాల నుండి ఆ కుటుంబంలో ఏముండాలా? ప్రార్థన ఉండాలి. ఆ భయాల నుండి తప్పించే శక్తి దేవుడు కలగజేయునుగాక. నీకు కలిగే ప్రతి భయాల నుండి ప్రభువే విడిపించునుగాక. 6వ 7వ వచనం ఒక మాట చూపిస్తుంది చూడండి. 7వ అధ్యాయం 12 అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుల కార్యము 12 ఇంకో కుటుంబాన్ని చూద్దాం. ఇట్లా ఆలోచించుకొని అతను మార్కు అని పేరు కదా మరియు ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారంట? ఇంట్లో ఏముంది? ఇంట్లో ఏముండాలా? ఏ ఇంట్లో ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో దయ్యాలు ఉంటాయని చెప్పాడు ఒక సేవకుడు. ఏ ఇంట్లో ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో ఏముంటాయి? దయ్యాలు నివాసంగా ఉంటాయి. అంటున్నాడు చూడండి, ఇతడు తల్లి అతను అనేకులు అక్కడ ప్రార్థన చేయించుండ్రి. ఏం చెప్పండి? ప్రార్థన చేసే ఇల్లు. 7వ పాయింట్ ఏం చెప్పండి? ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థన ద్వారా ఆ సంఖ్యలు విడుదలయ్యాయి. పేదలు ఎక్కడున్నాడు? మరణ పంశుల్లో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. ఎవరు అతను బయట తీసుకొచ్చే పరిస్థితుల్లో సంఘం అతని కొరకు ప్రార్థన చేస్తుంది. ఎక్కడ? చర్చిలోనా? ఇంట్లోనా? ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? ఇంట్లో ప్రార్థన దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలిగిన, అసాధ్యమైన కార్యాలు చేయగలిగిన శక్తి దేవుని చెప్పనా? మరణ పంశుల నుంచి విడిపించే శక్తి దేవుని చెప్పనా? ఇంటిలో చేసే ప్రార్థన. ఎక్కడ ప్రార్థన? ఇంటిలో చేస్తున్న ప్రార్థన మరణ పంశులు ఉన్న పేతును బయట తీసుకొచ్చిందా లేదా? ఇంకో ప్రార్థన కూడా చూపిస్తుంది చూడండి. పాత నిబంధనలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ చివరి మాట ముగిస్తాను. దానియేలు 2:17-21. తన ఎక్కడికి పోయాడంట? ఇంటికి పోయి అననీయకును తెలియజేసి ఏంటంటే చెప్పండి, ప్రార్థన చేసే ఎవరి జీవితాలు అయితే ఉంటే నాశనం అనే ఒక శాసనం అక్కడ వచ్చింది. మరణం అనే ఒక శాసనము బాబులోని యొక్క దేశంలోనే వచ్చింది. ఆ శాసనం రద్దుపరిచింది. ఏంటి చెప్పన్నా? బలము కాదు, శక్తి కాదు, జ్ఞానం కాదు. ఏంటి చెప్పండి? ప్రార్థన. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో మరణ శాస్త్రాన్ని, ఆ దుఃఖాన్ని, ఏడుపును, భయాను, కలవరపెట్టే ప్రతి సమస్యలకు ప్రార్థన ద్వారానే జవాబు తీసుకొని వచ్చింది ప్రార్థన. ఏం చెప్పండి? అక్కడ కలవరు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి, మరణ శాస్త్రం వచ్చిన పరిస్థితులు ఉన్నాయి, ఒక కృంగిన పరిస్థితులు ఉన్నాయి. మరణం ఆ దేశంలో జ్ఞానం అందరూ చేయిపోవాల్సిన పరిస్థితులు, ఆ భయం నుంచి తప్పించిందని చెప్పాలా? ఏం చెప్పండి? స్నేహితులతో కూడి ఇంటిలో ఏం చేస్తున్నాడు? అక్కడ ప్రార్థన శాస్త్రాన్ని రద్దుపరచగలిగిన శక్తి ప్రార్థనకు ఉన్నది. ఇంటిలో ప్రార్థన. 7వ పాయింట్ ఏం చూస్తున్నాం? ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉండదో ఆ ప్రార్థన ద్వారా మరణ శాస్త్రాన్ని రద్దుపరిచాడు. కొత్త నిబంధనలు మరణ శాస్త్రం రద్దుపరిచాడా లేదా? దేవుడు పేతురు మరణ శాస్త్రం రద్దుపరిచాడా లేదా? పాత నిబంధనలో కూడా చూస్తే దానియేలు స్నేహితులు అందరూ కూడా ఆ శాసనం దేశంలో వచ్చేసింది. కానీ ఇంట్లోకి వెళ్ళి తన స్నేహితులతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, కన్నీరు కార్చడం మొదలుపెట్టారు. ప్రభువా ఆ దర్శనం గురించి మాకు బయలుపరచు అని ప్రభు దగ్గర ఎప్పుడైతే రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన చేసి చెప్పండి, వారి హృదయాలు కలవరాలు ఉండొచ్చు, ఆ దేశమంతా కలవరాలు ఉండొచ్చు, భయాలు ఉండొచ్చు, సావుకు దగ్గర ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అయినా ఈ భక్తులు ప్రార్థన ద్వారా శాసనాన్ని, మరణాన్ని, పరిస్థితులనే మార్చగలిగిన శక్తి, అసాధ్యమైన కార్యాలు చేయగలిగిన శక్తి ప్రార్థనకున్నదండి. ఈ జీవితంలో ప్రార్థన ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నావు? ఇంట్లో ప్రార్థన ఉన్నదా? 7 పాయింట్ చూసావు. మొదటి పాయింట్ మనం చూసి చెప్పండి,
న్యాయాధిపతిలో ఎన్నిక లేని కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. అంటే ఆ గిజ్జోను అనగా ఏంటి చెప్పండి? ఏం పడద్రోసాడు? తన తండ్రి కట్టిన బలిపీఠాలను పడద్రోసాడు. అక్కడ బలిపీఠం కట్టాడు. బలిపీఠం దేనికి సదృశ్యం అంటే దేవుని మానవుని కలుపుతున్న స్థలం అది. ఇంకోటి చూడాలంటే బలిపీఠం ద్వారా ఏమాగిపోతాయి? వచ్చిన తెగులు, వచ్చిన రోగాలు, వచ్చిన సమస్యలన్నీ కూడా బలిపీఠం ద్వారా కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మొదటి రెండోది చూసాము మనిషి అంటే ఏంటి చెప్పండి? మరచుట. ఎవరైతే నీ కీడు చేశారో నీ ఇంటి ద్వారా కీడు రావచ్చు, నీ తోబుడు ద్వారా నష్టం రావచ్చు. ఎవరు ఏ కీడు చేసినా అది నువ్వు మర్చిపోయినప్పుడే ఏమాలో చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధి కలగజేస్తాడు. ఆ మర్చిపోవడం ద్వారా ఏం చేశాడు? ఆదేశంలో దానికి ఏం కలగజేశాడు? అభివృద్ధి కలగజేస్తాడు. ఎవరు చెప్పండి? దేవుడే కలగజేశాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన కార్యాలు ఎప్పుడు మర్చిపోయేవారు. ఎప్పుడు మర్చిపోవడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు అనేకులు నష్టపోయారండి. ఎవరు చేసిన కార్యాలు? దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్నిసార్లు తప్పించినా, ఎన్నిసార్లు మహత్కార్యాలు చేసినా దేవుడిని మర్చిపోయేవాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. కానీ నువ్వు ఎట్లా మర్చిపోతున్నావు? ఇక్కడ మర్చిపోవడం. ఏం మర్చిపోవాలా? నీ కీడు చేసిన వాళ్ళు మర్చిపోవాలా, నీకు హాని చేసిన వాళ్ళు మర్చిపోవాలా, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు మర్చిపోతే ఆ బాధను, ఆ కీడును నా దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. రెండో దాంట్లో. మూడోది మనం చూస్తున్నాం, రూతు ఏం చెప్పండి? ఎన్నికలేని ఆమె. కష్టాలలో కూడా, నిందలలో కూడా, అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో కూడా దేవుని వెంబడించింది. దేవుడు కుటుంబాన్ని వర్ధిల్ల చేశాడు. మూడోది ఏం చెప్పండి? నీ కుటుంబం వర్ధిల్లాలంటే కష్టాలలో కూడా దేవుని వెంబడించు, సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుని వెంబడించు, కన్నీళ్ళు వచ్చినప్పుడు కూడా దేవుని వెంబడించు. ఆ కన్నీళ్ళనే దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు ఒక దినాన. మూడోది. నాలుగోది మనం చూస్తాం, తగ్గించుకున్న కుటుంబం. ఎవరి దగ్గర? రాజు అయినప్పటికీ దేవుడు రాజుగా చేశాడు. రాజు దాసుడుగా తను తగ్గించుకున్నాడు దేవుని సన్నిధిలో. నిన్ను తగ్గించుకో. ఎంతగా తగ్గించుకుంటావో దావీదు దేవుడు హెచ్చించాడు. నాలుగోది. ఐదోది మనం చూస్తాం, ఆ కుటుంబం, నీ కుటుంబం వర్ధిల్లాలన్నా, ఆశీర్వదించబడాలన్నా దేవునికి ఇవ్వాలి. అది బైబిల్ చెప్తుంది, నేనుగా చెప్పే మాట కాదు. ఇచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఐదోది. ఆరోది మనం చూస్తున్నాం, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. అలాగా ఆ కొన్నేళ్ళ కుటుంబం అంతా కూడా భయభక్తి కలిగినాడు. దావీదు కూడా భయభక్తి కలిగి ఉంటే ఏం చేశాడు చెప్పండి? భయాలన్నింటిలో నుండి, ఈ కరోనా నుంచి దేవుడు మనం తప్పించాలంటే ఎవరు భయపడాలా? ఎవరు భయపడాలి చెప్పాలి మీరే. గత సంవత్సరం మనం కాపాడలేదు కరోనా నుంచి. నాకు సురేష్ చెప్పాడు, ఆ కరోనాకు వచ్చిన వాళ్ళని బండి మీద తీసుకుపోయాడు. చాలా భయపడిన పరిస్థితులు. హాస్పిటల్ కూడా చూపించాడు కరోనా వచ్చిన ఆయనకి. కానీ సురేష్ నాకేం చెప్పాడంటే, అన్న నాకేం కలగకుండా ప్రభు కాపాడాడు అన్న. కదమ్మా తెలుసా? చెప్పాడు సురేష్. చెప్పాడు నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ భయం ఎవరు కాపాడాడని చెప్పండి? కరోనా వచ్చిన ఆయన ఎక్కించుకొని పోయినట్ట సురేష్ ఐటీ వారందరూ. మన భయాల నుంచి ప్రభు కాపాడాలంటే మనం దేవుని ఎందుకు భయభక్తులు కలగాలి. మనం ఎవరు భయపడాలి చెప్పండి? దేవునికి భయపడాలా. ఏడో చూస్తే ప్రార్థన చేసే కుటుంబం. ప్రార్థన ద్వారా మరణ శాస్త్రాన్ని రద్దుపరిచాడు. మరణం వచ్చిన పరిస్థితులు కూడా రద్దుపరిచింది ప్రార్థన ద్వారానే. దేవుడి కార్యాలని మన జీవితాల్లో చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. అందరం మోకరించినట్లయితే, ప్రభా నువ్వు వర్ధిల్లాలన్నా కష్టాలలో కూడా ప్రభువును వెంబడించాలి. ఎన్నిక లేని కుటుంబాన్ని దేవుడు నాయకుడిగా చేశాడు. గిజ్జోని దేవుడు ఎన్నిక లేని వాడు. తన ఇంటి వారి ద్వారా వ్యతిరేకతలు వచ్చాయి, ఆ ఊరి ద్వారా వ్యతిరేకతలు వచ్చాయి. అయినా దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు గిజ్జోని. నీ ఇంటి ద్వారా రావచ్చు, నీ ఊరి ద్వారా రావచ్చు, ఎవరి ద్వారా వచ్చినా నువ్వు దేవునికి లోబడితే దాన్ని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. ప్రభా మేమందరం నీకు భయపడదుము గాక, మేమందరం నీకు భయపడదుము గాక. నీకు భయభక్తులు కలిగే కుటుంబంగా మాకు మార్చున్నాయన. నీకు భయపడే కుటుంబంగా మమ్మల్ని మార్చున్నాయన. నీకు భయపడాలి మేము భయపడాలి ప్రభా. గత సంవత్సరం అంతా కరోనా నుంచి మమ్మల్ని కాపాడావు. ఈ సంవత్సరం కూడా నాకు ఇచ్చిన సంఘ బిడ్డలందరినీ మీరే కాపాడండి అయ్యా. విత్తబడిన వాక్యం 7 అంశాలు ప్రతి హృదయంలో నాటమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని, ఒక రూతు కుటుంబాన్ని వర్ధిల్ల చేసినట్టుగా మారణ అనుభవాన్ని మధురముగా మార్చిన కుటుంబం ఆయన ఈ రోజు కూడా నువ్వు చేయగల దేవుడు ప్రభా. ఈ 7 కుటుంబాలు మాకు చూపిస్తున్నావు. ఆ ముందున్న 7 కుటుంబాలు మా సంఘంలో అనేక కార్యాలు, అద్భుతాలు జరిగించుగాక. ఆశీర్వదించి మహిమ పొందుకోమని, వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.